నేను నా ఫ్రెండ్ని చాలా రోజుల తర్వాత కలిసా. మంచి హోటల్కి తీసుకుని వెళ్తా, తినేసి వెళ్దాం రా అని చెప్పి తొడుకొని వెళ్ళాడు. ఇది ఒక పంజాబీ హోటల్, అన్లిమిటెడ్ ఫుడ్, తింటా ఉంటే వడ్డిస్తానే ఉంటారు. ఫస్ట్ 2 రోటీ, ఉల్లగడ్డల కుర్మా అండ్ పప్పు కూడా ఇచ్చాడు అనమాట. అందులో ఒక ఆనియన్, కీరకాయ కూడా ఇచ్చాడు. టేస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంది. అది చపాతీ రోటీ అనేది కూడా అర్థం కావట్లేదు. పంజాబీలో ఫేమస్ ఫుడ్ అంటే ఇది. మిక్చర్ అయితే తీసుకున్నాము. మిక్చర్, చపాతీ, ఉల్లగడ్డల కుర్మా అండ్ గుగ్గుల కూరలు కలుపుకొని అట్లా మిక్స్ చేసి తింటా ఉంటే మాత్రం వేరే లెవెల్. చపాతీ అయిపోయిన తర్వాత మనకు చపాతీ కావాలన్నా పెడతారు, లేదంటే రైస్ అయినా పెడతారు. అన్లిమిటెడ్, నువ్వు తింటా ఉంటే వడ్డిస్తానే ఉంటారు. ఇక్కడ ఓన్లీ వెజ్ మాత్రమే దొరుకుతుంది. చపాతీ అయిపోయిన తర్వాత నేను కొద్దిగా రైస్ అయితే పెట్టించుకున్నాను. ఆ పప్పు వైట్ రైస్ లోకి మన ఇంట్లో తింటే ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. నేనైతే ఫుల్ గా లాగిచ్చేసా. వద్దురా అంటా ఉంటే జిలేబీ ఒక ప్లేట్ తీసుకున్నాడు. ఇవి కూడా వీళ్ళే ఫ్రెష్ గా చేస్తా ఉంటారు అనమాట. టేస్ట్ మాత్రం బాగుంది. డబ్బులు నేను పే చేస్తా ఉంటే వద్దురా అని పక్క దోసి వాడే పే చేశాడు అనమాట. అన్లిమిటెడ్ ఫుడ్ ఎంతైనా తినొచ్చు. మా వాడు 30 దినాలు కట్టి రోజు అక్కడే తింటాడు అనమాట, మధ్యాహ్నం రాత్రి. వీడు ముర్గాఫ్లో ఒక వాచిల్ షాప్ లో పనిచేస్తాడు. ఉండేది వచ్చేసి ఫర్వానియా. మేమిద్దరం ఇంటర్ చదివేటప్పుడు చదువు సరిగా వచ్చేది కాదు, అల్లరి ఎక్కువ చేసేవాళ్ళు. నా వల్ల వాడి వల్ల నేను దెబ్బలు తినేవాళ్ళం అనమాట సార్ దగ్గర. మీ ఫ్రెండ్స్ లో కూడా ఇలాంటి వాళ్ళు ఒకరు ఉంటారు. వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి కామెంట్ చేయండి. వాళ్ళు ప్లీజ్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్.